తల్లి చెల్లినే నమ్మని జగన్ ఇంకా ఎవరిని నమ్మరని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ కోర్టుకు హాజరై బయటకు వచ్చిన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు లోకేష్ బదులిచ్చారు. జగన్ డబ్బుల కోసం పార్టీని అమ్మేసే రకమని విమర్శించారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. గతంలో జరిగిన అన్ని అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి వస్తున్న డిమాండ్లపైన లోకేష్ స్పందించారు. ముందు తాను పార్టీ కార్యకర్తనని, చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. అది నిజం అవుతుంది కదా. ఏ అధికారులు, రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, అంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాలి కదా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాడతాం కూడా కరెక్ట్ గా. లెట్ ఇన్వెస్టిగేషన్. కాకినాడ పోర్టు కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు. ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, కేసు పడింది. దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయిరెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్ని బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ మ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. లోకేష్ గా నా అభిప్రాయం, నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు. నా ఆలోచన అది.